బాధపడతారు. సాధన అభ్యాసం చేపించేనే కొన్ని కర్మాలు పోతుంది. మహాత్ములకి మన కర్మాలు కాకొట్టకే విధానం ఉంటుంది. దాని కొరకే ఇలాగా కర్మాలు పోతా ఉంటుంది. దాని కొరకే అదే మాట అంటున్నారు, ఈ మనసు సంగతి చేయద్దు, గురు సంగతి చేసుకోండి. ఇదే జన్మంలో ఆత్మ తన ఊరికి పోయి చేరుతుంది, సత్వం సత్ఖండానికి. మరి సత్య పుట్టలు రాదు. అయితే మనసు మోసం చేస్తుంది. ఏదో మన కర్మాలు ప్రబలంగా ఉండే నుంచి మరి మనసు మాట వింటుంటాం. మహాత్ములు మన మంచి కొరకే చెప్తుంటారు. మహాత్ములకి ఏమిటి అంటే, చూడండి, జీవి పరమాత్మ అంశమే ఇక్కడ వచ్చి కాలమరి మాయా లోకములో మనసు సహవాసం చేసుకొని కర్మాలు చేసి ఇప్పుడు ఎంత బాధపడతా ఉంది. దీనికి సుఖమరి శాంతి దొరకనేంత వాళ్ళ సత్సంగంలో జాగ్రత్త చేస్తారు. దానికి మహాత్ములు ఏమంటారో, గురు మాటినండి, జీన సంగతి చేయొద్దు, మనసు సంగతి చేయొద్దు, గురువు చెప్పిన ప్రకారం నడండి. ఇదే జన్మంలో ముక్తి. खोजे कोई होएगा भारी सब संसार, रोजगारी भेगी सभी मानी मान आधार. మరి खोजी कोई होएगा బాధి సబ్ సంసార్ అంటే, ఇప్పుడు చూడండి, మహాత్ముల దగ్గరే చాలా మంది వస్తుంటారు. దాంట్లో ముక్తి కావాలంటే వచ్చేవాళ్ళు తక్కువ, ముక్తి కావాలంటే ఎక్కువ మంది, సంసార కార్యం జరగాలంటే ఎక్కువ మంది. నా వ్యాధి, నేను పోతే మహాత్ముల దగ్గర పోతే నా వ్యాధి పోతుందా, మా వ్యాపారం బాగా నడుస్తుందా, ధన లాభం దొరుకుతుందా, దీని కొరకే వచ్చేవాళ్ళు ఎక్కువ. దానికి కబీర్ సాహబ్ గారు అన్నారు, नाम रतन धन मुझ में खान कुली घट माही, सेठ में कही देता हूं गाहक कोई नाई. కబీర్ సాహబ్ గారు చెప్పినారు, నా లోపల పరమాత్మ కృప వలన నామదు బండారమే అంత ఓపెన్ అయింది. నేను ప్రేమ ఇచ్చే కొరికే పారాడుతున్నాము, గాహకమే లేదంట. ఎందుకో ప్రపంచక వాళ్ళు వస్తే ప్రపంచద వస్తువు కోరుతారా? బుద్ధి వాళ్ళకి కళ్ళు కావాలా, ప్రపంచకుల వాళ్ళకి ప్రపంచద వస్తువులు కావాలా? నా వ్యాపారం బాగా జరిగింది, వ్యాధి పోని, మరి ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అంత వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. స్వామి నాకు ముక్తి కావాలంటే వచ్చేవాళ్ళు తక్కువ మంది. ఎవరు? కోటాదిలో ఒకరు అట్లా వాళ్ళు. దాని కొరికే అట్లా సంస్కారి ఆత్మ ఈ లోకంలో చాలా తక్కువ. ముక్తి కొరికే మహాత్ముల దగ్గర పోయిన వాళ్ళే, అట్లా వాళ్ళే మహానుభావులు. ముక్తి కొరికే గురువు దగ్గర పోయిన వాళ్ళు ఎప్పటికీ సంసారంలో సంసారవస్తు రూపం అయ్యేది. వాళ్ళు గురువు పైన నమ్ముతారు. చూడండి, జయమల్ సింగ్ మహారాజ్ గారు 5-6 సంవత్సరాల ఏజ్ నుంచి పంచశబ్ద మార్గి గురువు కావాలంటే 10 సంవత్సరాలు కాదన్నారు గురువు. 10 సంవత్సరాలు ఎక్కడైనా పని మహాత్ములు ఉంటారంటే పోయేది. వాళ్ళకి అడిగేది, మీ దగ్గర పంచశబ్ద మార్గం ఉందా అంటే, లేదు నా దగ్గర 2 ఉంది, 3 ఉంది అట్లా చెప్పాను. 10 సంవత్సరాలు అడిగింది. లాస్ట్ లో ఆగ్రాలో స్వామీజీ మహారాజ్ దొరికి అక్కడ పంచశబ్ద మార్గం దొరికింది. అప్పుడు మహారాజ్ గారు ఏమన్నారు, ఆయన ఆశ్రమంలో ఉండి సేవ చేస్తూ ధ్యానం చేసుకొని ఉండాలా అంటే ఉండే. అయితే మహారాజ్ గారు వద్దన్నారు. లేదు, నీ అవుట్ ఆఫ్ డ్యూటీ చేసుకొని ధ్యానం చేయాలన్నారు. మరి 10 సంవత్సరాలు సన్యాసి అయి పారాడిన వాళ్ళు మరి పోయి మిలిటరీలో చేరినారు గురువుకు. అయితేనే ఆయన ముక్తి కొరకు వచ్చిన వాళ్ళు. చూడండి, గురువుకు డ్యూటీ చేసుకొని ధ్యానం చేయాలన్నారు. పోయి మిలిటరీలో చేరినారు. ఎంత కష్టం. బ్రిటిష్ గవర్నమెంట్ సమయం
పగలంతా బంధుకాలు తీసుకొని నిలబడాలా డ్యూటీలు, సోగిపోతుంది. మరి రాత్రికి వచ్చి తను మిలిటరీ క్యాంప్ పక్కన ఒక 5 అడుగుల గుంత తీసి పెట్టుకున్నాడు. దాంట్లో బంధుకాల కిందకి పెట్టి దానిపైన బెడ్షీట్ వేసి రాత్రి అంతా ధ్యానంలో కూర్చొని. ఎంత కష్టం చూడండి, పగలంత డ్యూటీ, రాత్రి అంత ధ్యానం. మరి పొద్దుపొడుతానే స్నానం చేసి డ్యూటీకి వెళ్ళిపోయేది, పండుకోలేదు ఆయన. మహానుభావులు ఆయన. మరి అలాగా ముక్తి కొరకు వచ్చిన వాళ్ళు ఎప్పటికీ సంసారంలో లిప్తం అయ్యలే. వాళ్ళ గురు చెప్పిన ప్రకారం నడుస్తారు, సాధిస్తారు. అయితే లోక వస్తువు కొరకే గురువు దగ్గర వచ్చిన వాళ్ళు సాధనం అయ్యలేదు. యాదో దాని కొరకే మహాత్ములు అంటారు. అట్లా వాళ్ళు చాలా తక్కువ. కోటని में कोई भजन एक राम को पावे, కోటాదిలో ఎవరొకరు అట్లా మహాపురుషుడు సంత సమాగంలో పోతారు. తన ఆత్మ ఉద్ధారణ కోరికే, ముక్తి కోరికే. राधा स्वामी गाया इनसे रहो होशियारा, संत शरण दृढ़ कर गहो काल बड़ा बरियारा. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఈ సంస్కారీ ఆత్మ చాలా తక్కువ, దేఖి ఎక్కువ మంది. దేఖి అంటే సంసార వస్తువు కోరిక పెట్టుకొని భక్తి చేసే వాళ్ళు ఎక్కువ మంది. మహాత్ముల రూపంగా పారాడుతారు. వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు పరమాత్మ కోరికే దేఖ ధారణం చేసుకోలే, వస్తువు కోరికే, ధనం కోరికే, పెద్ద స్థానం కోరికే. మన మహారాజు గారి కథ చెప్తుంది సోమనాథ్ మహారాజు. ఈ కుంభమేళాలో నడుస్తూ ఉంటుంది చూడండి, 4 జాగాలో, 4 సంవత్సరాలకు ఒక జాగాలో. మరి ఆ జాగాకి రావాలంటే 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు హరిద్వార్, ప్రయాగ్, ఉజ్జయిన్ ఈ 3 జాగాలో 4 సంవత్సరాలకి. 3 జాగా కుంభమేళాలు నడుస్తూ ఉంటుంది. 4 సంవత్సరాలకి ఒక్కొక్క జాగాలు. అప్పుడు ఇవన్నీ సాధువులు వస్తారు అక్కడ. మన ఇండియాలో ఉండే వాళ్ళు, బయట ఉండే వాళ్ళందరూ చేరుతారు. ఒక 10-12 లక్షల సాధువులు చేరుతారు. అంతా కాబట్టి సాధువులు, స్వామి వాళ్ళంతా ప్రపంచంలో ఉండే వాళ్ళు వస్తారా. అయితేనే అప్పుడు చూడండి తమాసా. పొద్దున స్నానం కొరికే కొందరు ఏనుగు పైన కూర్చొని పారుతూ ఉంటారు, కొందరు గుర్రము. ముసలోడు చూడు కింద పడితేనే చూసలేదు పోని, వాళ్ళకే ఫలిత స్నానం కావాలంట. పార్పిస్తూ ఉంటారు. నాగాలు ఒక ఏనుగు పైన కూర్చొని వస్తారు. వాళ్ళు లంగొట్టిన ఉండాలి. వాళ్ళకి నాగాలు ఉత్తమై వాళ్ళు స్వామి వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఏనుగు పైన కూర్చొని పారిస్తూ ఉంటారు. కింద ఎవరు పడితేనే చూసలేదు. చాలా రసం ఉంటుంది. చాలా అప్పుడు ఈ సాధువులు అంతా సేరి మాట్లాడుతూ ఉంటారు. సాయంత్రం మన బాబాజీ గారు సాధువునప్పుడు సోమనాథ్ మహారాజ్ లెంగటి సాధునే నాథ్ పంతములో ఉండే. అప్పుడు ఈయన కుంభమేళాకి పోతుండే. ఈయన కూర్చున్నారు అక్కడ. ఓ 10 మంది సాధువులంతా సేరి మాట్లాడుతున్నారు. ఈయన వింటున్నారు. ఒక సాధువుకి అడుగుతున్నారు, ఏమయ్యా నీవు ఎట్లా మందికి జాగ్రత్త చేస్తావా అంట. జాగ్రత్త చేస్తావా అంటే మోసం చేస్తావా అని లెక్క. అప్పుడు వీళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తారంతా ఇంటి చెప్తారు. ఒక సాధువు ఏమంటున్నాను, నేను ఇట్లా చేస్తే మందికి అంత అది ఏం చేస్తారో ఇట్లా ఒక పల్లికి వస్తారు. వచ్చేప్పుడు అంజనేయ ఒక మూర్తి కానీ, ఒక అడుగలు 1.5 అడుగులు శివలింగం కానీ మోసుకొస్తారు. జోలికి రాత్రికి వస్తారు.
చూసి ఉంటారు. అక్కడ అశ్వత్ కట్ట బిట్ట అంతా నానుండేది కట్ట ఉండేది జగ చూసి ఉంటారు. ఫస్టే ఆడ వచ్చి రాత్రికి దానికి పొడుస్తారు. ఆ కట్ట పైన కొంచెం తొగి 1.5 అడుగుల కింద పొడుస్తారు. దానిపైన సంచి పెట్టుకొని లెవెల్ చేసి సంచి పెట్టుకొని కూర్చుంటారు. నీళ్ళు వేస్తూ ఉంటారు గట్టి రాని అంటే. ఒక వారం 10 రోజులు ఉంటారు. ఆడుకొని వాళ్ళు వీళ్ళు పరిచయం చేసుకొని ఊర్లో ఉంటారు. బాగా ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ చెవులు పెడతారు. వాళ్ళు పరిచయం చేసుకుంటారు. తర్వాత ఎప్పుడు ఆ జగకి గట్టి వచ్చేస్తుంది, విడిచిపెట్టిపోతారు. అప్పుడు ఎవరికి సంశయం రాకూడదు అంత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరి ఒక 6 నెలలు అడిగి మరి వస్తారు. అక్కడ ఎందుకు వీళ్ళు సాధు పరాడా వాళ్ళు ఒక జాగా పోతారా మరి వస్తారు. మంచి ఊరు సొసైటీ పని చేస్తారు. మరి వచ్చి అదే జాగాకి వచ్చి ఉంటారు. కొంచెం పరిచయం చేసిపోయి ఉంటారు. 2-3 రోజులు అక్కడ కూర్చొని తర్వాత ఆడుకొని తింటారా, చేసుకొని తింటారా, అన్నము పండుకుంటారా, లేస్తారా, ఆడే జగలు. మరి ఇట్లా ఒక 5 రోజు 6 రోజు అయిన తర్వాత అంటారు ఎవరో ప్రధాని ఊరు ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళ చెవు వాళ్ళకి అంటారు, స్వామి నేను రాత్రి పండుకొనింటే ఇక్కడ రాత్రికి అంజనేయ గారు నా ధ్యానంలో వచ్చినారో చెప్పినారో నేను ఇక్కడ ఉన్నాము, నాకు తీయండి, ఒక దేవస్థానం కట్టియండి, నీకు బాగా వృద్ధిక వాను పంట బింట ధను ధాన్యాలంతా బాగా మీ ఊరికి బాగా అవుతుంది అంట. వీళ్ళకేమంటే నడండి, గడాలు తీసుకోండి, గుడ్లు తీస్తారు, సెల్కి తీసుకోండి, కొదవంట వస్తారు. లేదు అట్లా కాదు, ఫస్ట్ దేవస్థానం కావాలంటే దేవస్థానం తయారు చేసే తీయాల అట్లా చెప్తున్నారు మహారాజు గారు. మరి ఇంకో ప్రెసిడెంట్ ఆయన ఏం చేస్తారు, చందా వసూలు చేస్తారు. ఊళ్ళో వాళ్ళు వేసుకుంటారు. ఒక దేవస్థానం మరి ఒక పుజారి ఉండే రోడ్డు కడతారు కింద. తర్వాత రెడీ అయిన తర్వాత వస్తారు అంత గళాని గుడ్లు తీసుకొని తొగండి అంట. తొగితే ఆయన పొడుస్తున్నారు, దొరుకుతుంది. అప్పుడు ఓహో ఈయన ఎంత మహానుభావులు చూడండి, నేను స్వప్నంలో వచ్చి ధ్యానంలో వచ్చి చెప్పినారంటే ఈయన ఎంత మహానుభావులు. మరి ఆయన అక్కడ పుజారి అయి కూర్చున్నది. తన కడుపు వ్యాపారం ఇంకో జరిగిపోయాక ఒక జాగా అయిపోయా. అలాగా ఈ దేవీ దేవతలు ఆడాలంతా గుడిలో అంతా పెరిగిపోయింది. దానికి అంటూ స్వామీజీ మన ఇట్లా వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉందండి. బేకి సబ్ సంసార్ అంటే ముక్తి కోరికే మహాత్ముల దగ్గర వచ్చే వాళ్ళు తక్కువ, భక్తి మార్గంలో నడిచే వాళ్ళు తక్కువ. వస్తు కోరికే, ధనం కోరికే, పెద్ద స్థానం కోరికే సాధువాయి పారాడే వాళ్ళు ఎక్కువ. దాని కొరకే అంటారు వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. सूरत ना पावे शब्द रसे तब लग रहे कुवार, पाते सतगुरु संग करो पहुंचो निज दरबार. మరి ఎంతవరకే సుర్తో శబ్దములో చేరలేదో గురు చెప్పిన ప్రకారం సాధన చేసుకొని మనం 10వ ద్వారంలో వచ్చేలే, ఆ నాదం మనలో ప్రకటన అయ్యలే, అంతవరకే మన కార్యసిద్ధి అయ్యలే. నిజమైన స్థితి గతి తెలిసలేదు. సృష్టి ఎట్లాగా నిర్మాణం పడింది, కాలు పురుషుడు ఎట్లాగా జీవికి మోసం చేస్తున్నారో, మనకి సంసారానికి ఏమి సంబంధాలు ఉంది అన్ని తెలిసిపోతుంది. 100 జన్మల వరకే మీకు లోపల కనపడుతుంది. మీ కుటుంబంలో వచ్చిన వాళ్ళ ఎన్నిక ఎక్కడ యావ శరీరం నుంచి వచ్చినారో అన్ని కనబడుతుంది మీకు. మీ సంశయమే వెళ్ళిపోతుంది. ఎప్పుడు 10వ ద్వారంలో చేస్తే నాదం ప్రకటమైతే అప్పుడు ఆటోమేటిక్ ప్రేమ సంసారం నుంచి గడిగాకి వచ్చి నామములు చేరుతుంది, గురు చరణములు చేరుతుంది. అంతవరకే నమ్మక రాదు. सूरत ना पावे शब्द रसे तब लग रहे कुवार,
राधे सतगुरु संग करो पहुंचो निज दरबार राधा कारो विनंती जो कर जोरी आरज सुनो राधा स्वामी मोरी सतपुरुष तुम सतगुरु दाता सब जीवन की विषय माता जया धार अपना कर लीजिए काल जल से न्यारा कीजिए सतयुग त्रेता द्वापर बीता काहू न जानिए सदा की रीता कलियुग में स्वामी दया विचारे परगट करके शब्द पुकारे जीव काज स्वामी जग में आए भव सागर से पार लगाए तीन छोड़ चौथा पद दीना सत नाम सतगुरु गत चीना जगमयता सिंहासन छत्र विराजे अनहद छत्र जैव दुनो गाजे शरणी आचर पारा विनती करे दास तुम्हारा लोकया लोक पाओ सुख धामा चरण शरण दीजे विश्रामा करो विनती जो कर जोरे स्वामी जो कर जोरे आरज सुनो राधा स्वामी ఇక్కడ 3 రోజు ప్రోగ్రాం సమాప్త అయింది. సంగత్ చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ లంగర్ లో ఇంకో వేరే సేవలో సహాయం చేసినారు. చాలా సంతోషం. ఎందుకంటే సొంత మతములో సత్సంగ్, సేవ, భజన్, సుమ్రత్ ఈ మూడే 3 సిద్ధాంతాలు మహాత్ములు ముక్తి కోరికే పెట్టినారు. సేవన భజన్ కింద తక్కువ కాదు. అయితే సేవ గురు రూపం అయి నామ రూపం అయి చేయాల. ఎవరు నిందా తిండ్లి చేసుకొని మరి వేరే వాళ్ళపైన దృష్టి పెట్టుకొని సేవ చేయకూడదు. గురు పైన నామ రూపమై సుమరం చేస్తూ ఇలాగంటే యాదో భజన చేస్తూ మహాత్ములు దండిగా భక్తి భజన రాస్తున్నారు. భజన చెప్పుకొని సేవ చేస్తే
సేవ భజనకింత తక్కువ కాదు. సేవ నుంచి ఎప్పుడే కొన్ని కర్మాలు పోతుంది, మనస్సు నిర్మలమవుతుంది, మన బరువు పెరుగుతుంది. సేవ రోకడా సౌదా, భజనతో ఫలం కొంచెం లేట్ గా దొరుకుతుంది. ఎందుకు అంటే గురు అర్జున్ దేవుని కాలం నుంచి మహాత్ములు ఏం చేస్తున్నారో తన శిష్యాలు చేసే ధ్యానದ ఫలం తన స్వాధీనం పెట్టుకుంటారు. గురు ఫస్ట్ ఎవరు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడెప్పుడే దాని ఫలితాన్ని దొరుకుతుండే. అయితేనే వీళ్ళు అహంకారం వచ్చేస్తుంది. ఎవరెవరికి కోపంలో శ్రాపం ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది, కొట్లాట పెట్టుకొని వాళ్ళకి చాలా నష్టం అవుతుండే, వీళ్ళు ధ్యానం పోతుండే. దాని నుంచి ఇట్లా జరగకూడదంట గురు అర్జున్ దేవ్ సమయం నుంచి సంత మహాత్ములు వాళ్ళ శిష్యాల సాధన కమాయి తన స్వాధీనం పెట్టుకుంటారు. ఎప్పుడు వీళ్ళు పోయే సమయంలో అజ్ఞానం తీసుకొని ప్రకటమవుతారు. చూడండి, ఇది బ్యాలెన్స్ గంటుంది. అయితే మనం చేసింది ఎప్పటికీ నిష్ఫలం కాదు. అయితే భజన ఫలం కొంచెం లేట్ గా దొరుకుతుంది, సేవా ఫలం తత్కాలు దొరుకుతుంది. అప్పుడప్పుడే మనకు కొన్ని పాపాలు తొలగిపోతుంది, మనసు నిర్మలమైతే. మనసు నిర్మలమైన ప్రమాణం ఏమిటి అంటే గురు చరణంలో ప్రేమ పెరుగుతుంది, భక్తిలో పోతుంది. మనసు మలినమైన ప్రమాణం అంటే సంసారంతో పారుతుంది, సంసారంతో ప్రేమ పెరుగుతుంది, గురువుతో ప్రేమ ఉండదే. భక్తి పెరిగి మన మనసు నిర్మలమైనకే గురువు పక్కకి వస్తుంది, గురు పక్క ప్రేమ వస్తుంది, మరి భక్తితో వస్తుంది. ఇదే ప్రమాణం సేవ. దానికే సేవ. చాలా మంది సేవ చేసినారు, చాలా సంతోషం. మరి సేవాదారు నుంచి యావదొక అప్పు తప్పాయింటే, ఎవరికైనా బాధ కలిగింటే వాళ్ళ తరపు నుంచి నేను క్షమాపణ కోరుతున్నాను. మీరు మనసులో యావదొక భావన పెట్టుకొని పోకూడదు, ప్రేమ తీసుకొని పోవాలా, భక్తి తీసుకొని పోవాలా. మరి యావదొక భావం మనసులో పెట్టుకొని ఎవరు పోకూడదు. మరి ఎక్కడ మీరు ఉంటారో అక్కడక్కడ సత్సంగం నడుస్తూ ఉంటుంది, మీరు సత్సంగం వింటూ ఉండాలా. సత్సంగం రోజు వినాల. ఇప్పుడు సెంటర్లో వారానికి 10 రోజు 15 రోజుకి జరుగుతూ ఉంటుంది, ఈ నెల. అయితే మనం ఇంటిలోనే కేసెట్ రూపం కా డివిడి రూపం కానా సత్సంగం వినొచ్చు. అయితే సత్సంగ సమయంలో వేరే పని పాటు చేసుకుని సత్సంగం వినకూడదు. సత్సంగం ఎప్పుడు మనం పెట్టుకుంటామో అన్ని పని పాటు బంద్ చేస్తే ఆ సమయంలో పెట్టుకోనాల. సాయంత్రం 7:30-8 కానీ అంత పని పాటు బంద్ చేసి అందరూ కూర్చొని గురు ధ్యానములో గురువుకి మన ప్రమద స్థానంలో కూర్చోబెట్టుకొని సత్సంగం వినాల. ఆ సత్సంగం మన ప్రత్యక్ష మహానుభావుల ముందే కూర్చొని విన్నట్లే అవుతుంది. అంత మన ప్రభావం మనసు పైన పడుతుంది. అయితేనా సత్సంగం టేప్ చాలు ఉంటుంది, టీవీ చాలు ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉంటామా, పనిపాటు చేస్తూ ఉంటామా, ఇట్లా ఎప్పుడుకే చేయకూడదు. లేకుంటే గురువు వాక్య విలువ మన హృదయం నుంచి వెళ్ళిపోతుంది. మరి మనకి అది అలవాటు పడిపోతుంది, చెడ్డ అలవాటు. మరి మనం మహాత్ముల సన్నిధానంలోనే పోయి కూర్చుంటే మనసు అదేలాగా ప్రభావం మనసు పైన అలవాటు ఉంటుంది. దానికి ఎప్పుడూనే గురువు వాక్యానికి విలువ ఇయ్యాల. సత్సంగం వినప్పుడు అన్ని పనిపాటు బంద్ చేసి గురు ధ్యానములు మనం వినాల. గురువు మనకి చెప్తున్నారంట అనుకోని భావం పెట్టుకొని వినాల. ఎవరు చెప్తున్నారంట అనుకోకూడదు, తన పైన పెట్టుకునేలా. అప్పుడు మనసులో మార్పు వస్తుంది. సత్సంగం ప్రభావం మన మనసు పైన పడుతుంది, లేకుంటే మనసు పైన ప్రభావం పడాలి. ఎప్పుడూనే గురువు వాక్యకి విలువ ఇయ్యాల. సత్సంగం అని పనిపాటు బంద్ చేసి అదే రూపమై సత్సంగం వినాల. సత్సంగం రోజు వినాల. ఎట్లాగా మనకి శరీరానికి ఆహారం ఇచ్చేది చాలా అవసరం అనుకుంటాం, అట్లాగా మన ఆత్మకి ఆహారం ఇచ్చేది చాలా అవసరం ఉంది. ఆత్మాహారం భజన శుభ్రం, నీళ్లు సత్సంగం, సత్సంగం నీళ్లుంది. అలాగా చాలా అవసరం ఉంది. దీనికి రోజు భజన శుభ్రం మరి సత్సంగం. భజన శుభ్రం రూపమైన ఆహారం ఇస్తుండాలి ఆత్మకు, మరి సత్సంగ రూపమైన నీరు పోస్తుండాల. దీని నుంచి భక్తి రూపమైన
శక్తి పెరుగుతుంది, మనలో భక్తి పెరుగుతుంది. లేకుంటే హెట్టుపోతుంది భక్తి రూపమైన శక్తి. ఎప్పుడో మనం నెలకి 2 నెలలకి సత్సంగంలో పోయి కూర్చుంటే మనసులో ప్రభావం పడేలే. దాని కొరికే మనం ముక్తి కావాలా అనుకుంటే, ఇదే జన్మంలో ముక్తి కావాలంటే రోజు సత్సంగం వినాలి, రోజు భజన శుభ్రం ధ్యానంలో కూర్చునేలా. వేరే పనిలో లేట్ అయితే పర్వాలే, ధ్యానంలో లేట్ కాకూడదు. మన టైం టేబుల్లో ఫస్ట్ నామస్మరణ ధ్యానం ఉండాలి, ఆ తర్వాత వేరే పని. తెల్లవారుజాము పొద్దున్న లేస్తేనే నామస్మరణ ధ్యానం, తర్వాత వేరే పని. ఇలాగా చేస్తే గురువు ఎక్కడ దూరం లేదు. ఆయన ఎప్పటి నుంచి నామం ఇచ్చినారో శబ్ద రూపంగా మన లోపలికి వచ్చి ఉన్నారు. మనం ఎప్పుడు రోజు ధ్యానం చేస్తాం, ఆయన కృప చేస్తారు. ఆయన దయ మనకి దొరుకుతుంది. మనసులో ఒక మార్పు వస్తుంది. చేయకపోతే మార్పు రాదు. మనం ఎట్లాగా అట్లా ఉండిపోతాం. నామం తీసుకొని నీకే గురు సన్నిధానంలో పోయినకే మనసులో మార్పు రాకపోతే ప్రయోజనం ఏమిటి? మనం గురు దగ్గర ఎందుకు పోతామా? మరి సత్యముట్టలో రాకూడదు అంట ముక్తి కొరకే. అయితే నా మనసులో పరివర్తన రావాలా. నామస్మరణ ధ్యానం రోజు చేస్తే, సత్సంగం రోజు వింటే మార్పు వచ్చే తీరుతుంది. ఒక మానవుడే మహాత్ముడు అయిపోతారు, ఒక నరుడే నారాయణ అయిపోతారు. అంత తాకత్ ఉంది. అయితే నడల. దాని కొరకే సత్సంగం వినండి. సత్సంగం మంచిదే అని మన మనసు మంచిగా పెట్టుకునేలా. రాగద్వేషాల్లో, కపట భావాల్లో ఇవన్నీ పెట్టుకోకూడదు. మన మనసు మంచిది పెట్టుకునేలా. అందరూ సంగతి ప్రేమ చేసుకునేలా. మనం వేరే వాళ్ళకి ప్రేమిస్తే మనకి ప్రేమ దొరుకుతుంది. వేరే వాళ్ళకి విరోధం చేస్తే ప్రేమ ఎక్కడ నుంచి దొరుకుతుంది? దాని నుంచి ప్రేమ చేసేది అలవాటు చేసుకునేలా. నామస్మరణ ధ్యానం రోజు చేయాలి. రాధా वाणी संत कबीर साहिब जी के साकी संग्रह भक्ति का अंग। कबीर गुरु की भक्ति करूं तजिब सियार से छाज। कबीर गुरु की भक्ति करूं तजिब सियार से छाज। बार बार नहीं पाए मानस जन्म की मौज। मानस जन्म की मौज। కాశీలో సంతు మహాత్ముడు అయినారు. ఆయన ఈ రోజు నుంచి ఒక 650 సంవత్సరానిక అక్కడ కొట్టున్నారు. ఆ కాలంలో ఒక కాశీ అంటే ఒక కర్మకాండమే ఎక్కువ. తీరత్, వ్రత్, రావు పూజ, శక్తి పూజలో ఉండే వాళ్ళంతా కబీర్ సాహెబ్ ప్రకటమై సంతు మత ప్రచారం చేసినారు. కాశీలో ఫస్ట్ సంతు కబీర్ సాహెబ్ గారు. ఈ రోజు నుంచి ఒక 650 సంవత్సరానిక పుట్టింది. మరియు 35 సంవత్సరానిక గురు నానక్ గారు పుట్టినారు. వీళ్ళిద్దరూ ఒకే సమయంలో ఉన్నారు.
वो 35 సంవత్సరానికి గురు నానక్ 35 సంవత్సరాల ముందే కబీర్ సాహెబ్ గారు ఏం చేసినారు, కాశీ నుంచి ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చినారు. మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ ప్రచారం చేసిపోయినారు. ఆ కాలంలో బస్సులు లేవు, ట్రైన్ మార్గాలు తక్కువ, నడుచుకొని సత్సంగాలు చేస్తూ ప్రచారం చేసిపోయినారు. మరి గురు నానక్ గారు పాకిస్తాన్ నుంచి అంట దుబాయ్, సౌదీ అరేబియా అక్కడ ఆ ఏరియాలో ప్రచారం చేసి వచ్చినారు. దాని కొరకే ఈ సంతుమత్ ప్రచారం కబీర్ సాహబ్ నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఇప్పుడు భక్తి పైన భక్తి మహిమ పైన బాణి రాస్తున్నారు. అంటే ఈ మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం ఉంది, ఇది మరి మనకి దొరకలేదు. ఎందుకంటే ఎప్పుడు ఈ ఆత్మ 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని వచ్చిన తర్వాత పరమాత్ముడు దయచేసే ఒక చిన్నగా మానవ శరీరమైన సమయం మనకి ఇచ్చేది. ఎందుకు ఇస్తారో పోనీ ఉదాహరణ కానీ అంట ముక్తి కోరిక, భక్తి కోరిక. ఇప్పుడు తన కడుపు పాలన, కుటుంబ పరివార పాలన పోషణ మనం వేరే శరీరంలో చేస్తూ వచ్చినాం. ಯಾವ వస్తువు మనం వేరే శరీరంలో చేసేకి అంటే కాకా ఉంది అంటే భక్తి. ఇప్పుడు గోవు మేకే వేరే ప్రాణి శరీరంలో మనం భక్తి చేసేకి అయ్యేది. దాని కొరకు ఎందుకో దాంట్లో విచారం తాకట్టునే ఉండలేదు. ఒక మానవ శరీరమే, ఈ శరీరానికి పరమాత్మ తల రూపం పైన రచన చేసినారు. ఎట్లా సృష్టి, ఈ సృష్టిలో ఏదో వస్తువు పరమాత్మ రచన చేస్తున్నారు అన్ని శరీరంలో పరమాత్మ రచన చేసే తన ఖజానా అన్ని లోపల పెట్టి ఆయన లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టే పంపించినారు. ఇది నరనారాయణ శరీరం ఉంది. మనం ఈ శరీరంలో పరమాత్ముడు 16 లోకాల రచన చేసే ఆయన లోపలే కూర్చున్నారు. దానికి సంత మహాత్ములు ఏం చేస్తారో మనకి శరీరమైన మందిరంలో లోపల పోయేకి త్రోవ వాళ్ళు చూపిస్తారు. ఇట్లాగా ఈ సంసారంలో మనం అందుకొని మన కార్యం మనం చేస్తూ భక్తి చేసుకొని లోపల పోవచ్చు. అయితే భక్తి అంటే ఏంటి మనకి ఒక సంశయం రావచ్చు. భక్తి అంటే ఇల్లు వాటలు విడిచిపెట్టేది, లేకుంటే కాయబట్టలు ఉద్రా చేసుకొని అడవి పారిపోయేది అంటే భక్తి లేదు. భక్తి అంటే మనసు, మనసు ఇప్పుడు సంసార రూపమైంది, అదే మనసు నామరూపం, పరమాత్మ నామరూపమైంది. మనము సంసారం చేసే, సంసారంలో ఉంటే అంటే అడవిలో పోతే అంటే మనసులో మార్పు రావాలి. మనసు సంసార రూపమైంది, అదే మనసు పరమాత్మ నామరూపమైతే భక్తి. మనం కుటుంబ పరివారంలో ఉంటే అంటే, అడవిలో ఉంటే అంటే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సంసారంలో ఉండి భక్తి చేసే అయ్యలేదంతా మనం సన్యాసి అవుతాం. కాయబట్టలు ఉద్రా చేసుకుని అడవిలోనూ పోయి కూర్చుంటాం. అయితే మనసులో ఏముంటుంది, సంసారమే. మనసులో సంసారం మీద ఉంటుంది. మరి మనం ఎక్కడికి పోతామా, జహా ఆశ తా వాస. మన మనసులో ఏముంటుంది అక్కడ మరి మనం వచ్చేది. మరి మనసులో సంసారం ఉంటే అక్కడ సంసారంలో వస్తాం. మనసులో పరమాత్మ నామస్మరణ భక్తి ఉంది అంటే పరమాత్మలో చేరుతాం. దానికి చూడండి, మహాత్ములు చాలా మంది సంసారంలో వండుకొని, మరి కుటుంబ పరివారంలో వండుకొని వ్యవసాయం వ్యాపారం చేస్తున్న పరమాత్మలు చేరిన కబీర్ సాహెబ్ గారు యోగి బాణి ఉంది. ఆయన సంసార గృహస్థాశ్రమంలో ఉన్నారు. వాళ్ళకి 2 కొడుకులు. మరి రేషమి శైలి తయారు చేసి అమ్ముకొని తన కుటుంబానికి సాగుకునే వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇప్పుడు సాధు సంతు మహాత్ములు ఉంటే వేరే భక్తులు, సన్యాసులు, సాధువులు వస్తూ ఉంటారు. వాళ్ళకైనా పెట్టాలా, మన కుటుంబం సాగుకునేలా ఎంత కఠినంగా ఉంది కబీర్ సాహెబ్కి. అయితే
ఎప్పుడో మనసు నామంలో పెట్టుకొని పనిపాటు చేసుకునేది. అట్లాగా వాళ్ళు మహానుభావులు అయిపోయినారు. మన స్వామీజీ మహారాజ్ గారు, రవిదాసుడు, మరి సావంత్ సింగ్ మహారాజ్ గారు అందరూ గృహస్థాశ్రమంలో కొన్ని మహానుభావులు అయినారు. దానికే అడవిలో పోయి కూర్చొని భక్తి చేస్తే భక్తి అవుతుందంటే న్యాయం లేదు. మాటలేమంటారు, సంసారంలో ఉండండి, కష్టం చేసి సంపాదన చేసుకొని తినండి, ఎవరితో వచ్చే వాళ్ళకి పెట్టండి, పరమాత్మ ధ్యానం చేయండి. పొద్దున లేచి తెల్లవారుజాము 3 గంటల పొద్దున లేచి కూర్చోండి. నిదానంగా ఎందుకంటే ఎట్లా మనసు నామరూపం అవుతుంది, మన పాపాలంతా తొలగిపోతా ఉంటుంది, మనస్సు నిర్మలం అవుతుంది. ఒకరోజు మన చేతం పైకి వచ్చే సులువైతుంది. అయితే మనసు నిర్మలం కాక చేతనం పైకి రాదు. మనసు నిర్మలం కావాలంటే నామ జపం కదా. ఆ నామ జపం వల్ల వ్యక్తిలో ఉండి చేసుకోవచ్చు, అడవిలో ఉండి చేసుకోవచ్చు. అయితే మనసు మోసం చేస్తూ ఉంటుంది. మరి ఏమంటుంది, మనం సంసారంలో ఉండుకొని భక్తి చేసేకి అయ్యలేదంట. దానికే కొందరు హిమాలయ గవిలో పోయి కూర్చుంటారు, మరి అడవికి పోయి ప్రాణాయామ సాధన, కఠినమైన సాధన చేసుకొని చూడండి, కల్పమూలు ఫలం అంటే ఆకంప్ల కాయలు తిని వాళ్ళు భక్తి చేసుకున్నారు. అయితే ఎంత కఠినం కాదు. అయితే దాని కొరకే సంత మహాత్ములు చాలా సరళమైన మార్గం మనకి చూపిస్తారు. ఎక్కడ పోయే పనిలే, సంసారంలో ఉండండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి. అయితే 2.5 గంటలు పొద్దున లేచి నామస్మరణ ధ్యానానికి టైం ఇవ్వండి. అది మీ నిజమైన పని. ఇంకో మనం చేసేది ఎవరి పని, కుటుంబ పరివార పని, వాళ్ళ పని అయిపోయా, వ్యవసాయం జమీన్ పని అయిపోయా, వ్యాపారం దుకాణం పని అయిపోయా, మన పని ಯಾವ పని కోరికే పరమాత్మ ఎట్లా ఫలమైన మానవ శరీరం ఇచ్చి పంపించింది, ఆ పని మనం చేసుకోలేదు. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తూ ఉంటారు. 2.5 గంట తెల్లవారుజాము లేచి, ఎందుకంటే తెల్లవారుజాము ఎందుకు అంటారంటే, తెల్లవారుజాము 3 గంటల నుంచి 10 గంటల వరకు అమృత వేళ, బ్రహ్మ ముహూర్త సమయం. మనం పట్టుకొని లేచి ఉంటాం, మనసు శాంతి ఉంటుంది, ఎక్కువ సంకల్పాలు ఉండలేదు పొద్దునే. అప్పుడు లేచి పరమాత్మ నామస్మరణ ధ్యానంలో కూర్చోండి. అయితే మనసు మోసం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో బాగా నిద్ర వస్తుంది పొద్దునే తెల్లవారుజాము. మనం లేస్తారా, మనసు లేస్తుంది. ఇది లాయ పని, ఒకే పని చేసే సురు చేస్తుంది. ఇంకో చాలా చీకటి ఉంది, కొంచెం 1 గంట ఇడిసి మరి లేచి ధ్యానం చేస్తే అయిపోతుంది. లేకుంటే ఈరోజు నడాలు నడుపుతుంది, తల బలంగా ఉంది, ఏమేమంతా లాయ పని, వకీల్ పని చేసే సురు చేస్తుంది మనసే. దీని మాటిని అవునవును 1 గంట ఇడిసి 4 గంటలు వేసుకుంటుంటే అవుతుందని పనుకుంటుంది. ఎక్కువ 7 గంటలకు లేపాలి అతి కాదు. మరి ఏమంటావా, రేపు చూస్తా అంటారు. ఈరోజు ఉండాలి మనసు, రేపుంటే ఉంటుంది. మరి ఈరోజు చేయగలిచిన మనసు రేపు చేయించుందా, లేదు. దాని వరకే మహాత్ములు అంటారు, చూడండి ఈ లోకంలో మీ శత్రువు వేరే ఎవరు లేరు, అందరూ మన వాళ్ళే, అన్నదమ్ములే. అన్ని ఆత్మ పరమాత్మకి కొడుకులే, బిడ్డలే. అన్ని ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది. ఇవన్నీ మన అన్నదమ్ములే. అయితేనే మన శత్రువు మనలో వచ్చింది. అది ఏమిటి అంటే మీ మనసు. దాని మాట తినవద్దు, గురు మాట తినండి, ఈ కార్యసిద్ధి వహిస్తుంది. మనసు మాట ఎన్నిన వాళ్ళే మానవుడు. 24 లక్షల జీవరాశులతో కొడుతున్నారు జీవుడు. గురువు మాట ఎన్నిన వాళ్ళే మోక్తాయిన.
మానవాలైన దాంట్లోకి మహత్వం ఇస్తే దానికి భక్తి కబీర్ సాహెబ్ గారు జాగ్రత్త చేస్తున్నారు. మరి ఇట్లా అమోఘమైన మానవ శరీరూపమైన సౌమ్యం మరి దొరికేలేదు. చూడండి, మన ఆ రకంపై శరీర సామ్యాలు పుడితే పురుగు పాలన శరీరంలో వెళ్ళిపోతే భక్తి చేసేకైనా సాధ్యమే లేదు. మరి పోయి 84 లక్షల యూరాస్ లో బాధపడుతుంది ఆత్మ. దానికి ఈ మానవ శరీరం దొరికింది అమూలమైన రత్నం. ఒక్కొక్క శ్వాసం అంటే 3 లోకాలు ఇస్తే మరి దొరికేది కాదు. అట్లా శ్వాసం మన శరీరం బంగారం నుంచి ఖాళీ కలిగిపోతా ఉంది. కబీర్ సాహెబ్ గారు జాగాలో చెప్తున్నారు, పేట హోంగా జాత హోం కౌ బజాయే ఢోల్ శ్వాస ఖాళీ జాత హై దీనిలో ఒక మోల్. మనం ఒక్కొక్క శ్వాసాలంటే 3 లోకాలు ఇస్తే మరి లాస్ట్లో దొరికేది కాదు. సత్యం అయితేనే వెళ్ళిపోతా. లాస్ట్ లో ఏమైతుంది? లాస్ట్ లో పరిణామం ఏమైతుంది? పశ్చాత్తాపమే. ಯಾವ ವಸ್ತುಗೆ ತಂದ ಅನುకున్నాము, పగలా రాత్రి తొంద అనుకొని అదే రూపమైనాము. ఆ వస్తువు ఎప్పుడు జత వదిలిపెట్టినప్పుడు బాధ అవుతుంది. దానికొరకే మహాత్ములు అంటారు, చూడండి, ఈ అమూల్యమైన రత్నం మానవ శరీరం దొరికింది, మీ పని మీరు తీసుకోండి. వేరే సంసారం మొదలుపెట్టే పనిలే, మీ కార్యం మొదలుపెట్టే పనిలే చేసుకోండి. అయితే 2.5 గంట పొద్దున లేచి నామస్మరణ ధ్యానంకి టైం ఇవ్వండి. అది మీ నిజమైన పని. ఇంకో మనం పగలరాత్రి చేసేది ఎవరి పని, వేరే వాళ్ళ పని, మన పని కాదు. తన ఆత్మ ఉదాహరణ కోరిక చేసేది తన పని, ఇంకో వేరే వాళ్ళతో చేసేది వేరే వాళ్ళ పని. దానికి మాత్రం అంటారు 2.5 గంట తన కార్యానికి తన పనికి టైం ఇవ్వండి. ఈ మానవ శరీరానికి సార్థకం చేసుకోండి. మరి ఇట్లా సమయం దొరికేది కాదు. మహాత్ములు ఏమంటారు 2.5 గంట. 2.5 గంట ప్రేమ నుంచి నామస్మరణ ధ్యానం చేస్తుంటే మన పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. ఒకరోజు మనసు నిర్మలం అయిపోతుంది, మన చైతన్యం పైకి. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రం వస్తుంది. 9 ద్వారా విడిపెట్టి 10 ద్వారా వస్తుంది. మన జ్ఞాన చెట్టు శివుని ఎత్తులో జ్ఞాన చెట్టు తెలుస్తుంది. మనలో పరమాత్మ మంత్రంలో పెట్టిన వస్తువు మనకి దొరికిపోతుంది. మనం దండలు అయిపోతాం. నాదం ప్రకటన అయిపోతుంది, జ్యోతి ప్రకటన అయిపోతుంది, సద్గురు ప్రకటన అయిపోతుంది. అంతవరకే మన డ్యూటీ. తర్వాత గురువు డ్యూటీ ఉంది. ఎప్పుడు గురువు లోపల ప్రకటన అవుతారో మన డ్యూటీ సమాప్తం. అక్కడ నుంచి గురువు డ్యూటీ ఉంది, ఆయన చూసుకుంటారు. అంటే గురువుకి లోపల ప్రకటన చేసే వరకే మన అందరితో డ్యూటీ ఉంది. మన గురు భక్తి సమాప్త అయ్యలేదు. అంటే దాంట్లోకే కబీర్ సాహెబ్ అంటున్నారు, గురు భక్తి చేయండి. గురు భక్తి అంటే గురువుకి లోపల ప్రకటన చేసుకునేది గురు భక్తి. నామస్మరణ ధ్యానం సేవ చేసి గురువుకి అంతరంలో ప్రకటన చేసుకునేది గురు భక్తి. గురువు ప్రగట్ అయినారో మనకు కాలసిద్ధి అయిపోయాయి. తర్వాత గురువు డ్యూటీ ఉంది, ఆయన తోలుకోపోతారు పైకి. ఆయన డ్యూటీ ఉంది, ఆయన అన్నీ చూసుకుంటారు. అయితే అంతవరకు మన డ్యూటీ ఉంది. 2.5, 3.5 గంట 5 గంట ధ్యానం చేసుకొని లోపల గురువుకే ప్రకటన చేసుకునేది. వెంటనే సాధ్యం అయ్యేది. మేము చూస్తున్నాము, ఒక తూరు ఆయనకి పెట్టి అయినాము. బాంబేలో ఉంటుంటాయి, మన నిజామాబాద్ తెలుగు. నేను అప్పుడు పిల్లోడు ఫస్ట్ సత్సంగం దొరికింది. అప్పుడు పోయి ఆయనకే చూసింది. ఆయన పరేల్ మహారాజ్ అనుకుంటే ఆయనకి. ఆయన బాంబేలోను పరేల్లో ఉంటుంటే చిన్న గురువు పీడి చేసుకొని, మరి వేరే ఆధారమే లేదు ఆయనకి, నౌకరీ లేదేం లేదు. పీడి బాంబేలో పీడి చేసుకునేది అనుకొని అదే జీవన ఆధారం. మరి ఎప్పుడు ధ్యానం విడి చేసుకొని నామశుభ్రం చేసుకొని చేసేది పగలంతా. ఆయన 30 సంవత్సరాల కింద పండుకోలేదు.
వెంకట మహారాజ్ అంటున్నారండి, వీపు కిందకి భూమికి పెట్టుకుంది. భగవాన్ విడి చేసుకొని నామస్మరణ చేసుకొని ఉండేది. రాత్రికి ఆ పక్కన పెట్టేసేది, అట్లే అనుకొని ధ్యానం చేసి అట్లే కూర్చోలేదు రాత్రి అంతా. పదకొండుతాను మరి నామస్మరణ చేసుకొని ఆయన చేతనంతా ఉన్నాం. ఆయన జ్ఞానం చేసి తెలిసింది గురువు అవతరంలో ప్రకటన ఉండే ఆయన ఎంత మాట్లాడుతుంది. ఇంకొక బాంబేలో ఇంకొక ఆయన వల్ల ఆయన ఉంది, కదం కదం అంటుండే ఆయనకి, కదం మహారాజ్. పాత వాళ్ళకి తెలుసు. గురువాలు వస్తుంటే మేము పోతుంటే వాళ్ళ సమాగంలో రాత్రి అంతా నిద్ర ఫోన్ వేస్తుంది. సురేష్ ఇంటిలో వస్తుంది చూడండి. పోపో స్కూల్ మాత్రమే చూసిన వాళ్ళు కాదు, మరి రాత్రి అంతా గురుమహిమ చేస్తుంది. మరి ఆయనలో శబ్దం పెడుతూ ఉంది, గురువు పెడుతూ ఉంది. మోటా మనిషి మోదీలో పని చేస్తుంటాయి. ఈ స్టీమర్లో పర నుంచి బరువైన వస్తువులు స్టీమర్లో వస్తుంది చూడండి, దానికి లోడ్ అన్లోడ్ చేసే పని ఆయన వాళ్ళు. కూలీ మనిషి చాలా బరువైన బలవాన్. మరి ఎప్పుడు గురువు అనుకొని నామస్మరణ చేస్తుంది. మరి 5 గంటల డ్యూటీ ఇస్తానే కాకరికి లేదు, డ్యూటీ ఇస్తాను సీదా వర్లే నాకాకి వస్తుంది. సోమనాథ్ మహారాజ్ సంస్థకి రాని పోని వర్షాలు కురుస్తా ఉన్నాయి, ఇంకో ఏమేమి పడి ఆయన మాత్రం దాకా ఉంటుంది. దానికోగా సత్సంగం వస్తుంది. ఒక్కో సత్సంగంలో ఖాళ చేయాలి. చూడండి, డ్యూటీ ఖాళ చేస్తారు, సత్సంగం చేయాలి. ఎవరు ఇట్లా చేస్తారా, ఎవరి గురువు పైన ప్రేమ ఉంటుంది. మరి అట్లా వాళ్ళ ఒకరు ఎందుకో ప్రకటన అయ్యింది. మరి మేము పోతుంటే సురేష్ ఇంటిలో ఆయన మరి 4-5 మంది సాధువులంతా కూర్చొనేది. రాత్రి అంతా గురువు మహిమని. సురేష్ 2 గంటకి చాయ్ చేసి ఇస్తుంది, తాగేది కూర్చొని పండుకొని ఇస్తుంది. మరి చూడండి, వాళ్ళు ఎంత కష్టం పడి ఆ వస్తువుకి లోపల ప్రకటన చేసుకున్నారు. కష్టం పడక పని జరిగింది. దానికి మాకు స్వామి మహారాజ్ గారు రాత్రి అంతా నిలబడి, ఎందుకో కూర్చుంటే నిద్ర వస్తుంది. చాలా కఠినమైన డ్యూటీ. బ్రిటిష్ గవర్నమెంట్ సమయంలో ఇంజనీర్ మిలిటరీలో బైరాగం చేసుకున్నారు. నిలబడి కట్టి బైరాగం పైన సెట్ పెట్టుకొని చుట్టూ తాళకి పెట్టుకొని రాత్రి అంతా నిలబడి ధ్యానం చేసేది, నామస్మరణ చేసేది. నిద్ర వస్తే చుట్టూ కట్టి ఉంటే లాగుతుంది పైకి, చుట్టూ పైకి లాగితే నిద్రపోతుంది. అప్పుడు జపం చేసుకునేది. మరి నిద్ర వస్తుంది. మరి ఎంత జట్కా పడితే అది పైకి లాగుతుంది, నిద్రపోతుంది. మరి 4 నామస్మరణ చేసేది. అట్లా చేసి నామానికి యంత్రంలో ప్రకటన చేసుకున్నారు. మన పగలంతా డ్యూటీ, రాత్రి అంతా ధ్యానం. చూడండి ఎంత కష్టపడినారు మహానుభావులు. జయవంత్ సింగ్ మహారాజ్ గారు మిలిటరీలో హౌస్. మరి రాత్రి అంతా బంధుకాలు చేసుకుని బాటల పైన నిలబడారు. పగలంతా డ్యూటీలో, రాత్రి అంతా ఒక 5 అడుగులకు గాతం అంతా ముంత తీసి ఉంటుందా తన ఉండే జాగ్రత్త పక్కన. అందరూ పడుకుంటే ఆయన బంధువు కిందకి పెట్టి బెడ్షీట్ పైన వేసి రాత్రి అంతా ధ్యానం చేసుకొని కూర్చోనండి గుర్తుంది జయవంత్ సింగ్ మహారాజ్. మరి 6 గంటలకి లేచి స్నానం చేసి టిఫిన్ చాయ్ కాఫీ తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోయేది. మరి రాత్రి వస్తేనే ధ్యానం. చూడండి, వాళ్ళకి బెడ్రూమ్ లేదా, మంచము లేదు, మరి కష్టం పడక పని జరిగింది. స్వామీజీ మహారాజ్ గారు 18వ సంవత్సరం మోపకోటడిలో
स्वामीजी ऐसे नहीं आए पड़े जो भक्ति बीज बिन से नहीं आए पड़े जो कंचन जो विषा पड़े घटे नता భక్తి బీజు మనం భక్తి చేసేదే ఎప్పుడోకి వృధా కాకపోతుంది, దాని ఫలం మనకి దొరుకుతుంది. ఎవరెవరు భక్తి చేస్తారో వాళ్ళకి దొరికింది. ఇప్పుడు చూడండి, శివరి త్రేతాయుగములు ఈ ఋషి మునులు ఏం చేస్తున్నారో, వాల్మీకి రామాయణ చదివి వాల్మీకి గారు ఏం చేస్తున్నారో ఆ రామాయణంలో రాసి పెట్టారు. 10,000 రామ పుట్టకి 10,000 సంవత్సరం ముందర రాసి పెట్టారు. అదొక అలజ్ఞానమే. ప్రతి యువరాశంత వాల్మీకి మహర్షి ఇట్లా రామావతారం అవుతుంది, పంపాపతి సర్వానికి వస్తారు, ఋషి మునులకి దర్శనం ఇస్తారంట. ఆ రామాయణంలో ఉంది. అది చదివి ఋషి మునులు పోయి పంపాపతి సర్వంలో ఆసనం పెట్టుకొని ధ్యానం చేసుకొని కూర్చున్నారు రామ దర్శనాన్ని. దాంట్లో శివని నీచ ఆమెకేమైంది, నేను నాడుంటే నాకు రామ దర్శనం అవుతుంది అంట ఆమె. ఆ సమయంలో 55-60 సంవత్సరాల ఏళ్ళు. ఈ ఋషిముని ఆశ్రమానికి దూరంలో కుర్చీ పెట్టుకొని ధ్యానం చేసుకొని ఉంది, రామ ధ్యానం. అయితే నిజమైన భక్తి ఉంటే సేవాభావం ఉంటుంది. ఆమెకి ఊరికి ఎదుర్కోవడాల ఈ ఋషిమునిలంతా పెద్ద కులం వాళ్ళు, బ్రాహ్మణ క్షత్రియులు. వీళ్ళు ఇంటి ముందు కొంచెం స్వచ్ఛ కసా గుడిసి వస్తే నేను అనుకొని రాత్రికి పోయేది. వీళ్ళంతా బాగా నిద్రలో ఉన్నప్పుడు ఆమె పోయి వీళ్ళింటి ముందు అంతా కసా గుడిసేది. వీళ్ళ స్నానానికి పోయే ఆ శిరవుకి గోవాకు క్లీన్ చేసి వచ్చేది. వీళ్ళు ఋషి లోపల మాతంగ ఋషి ఉన్నారు. ఆయనకి 100 సంవత్సరాల ఏళ్ళు. ఆయన మంచి సంతు మహాత్ములు. ఆయనకేమైంది, ఎవరు ఇట్లా అందరూ నిద్రపోతారా, ఎవరు వచ్చి ఇంత సేవ చేసిపోతున్నారు, పని చేసుకుంటారు చూడాలా. ఇద్దరు శిష్యులకి డ్యూటీ ఇచ్చినారు. మీరు పోయి సెట్ కింద సీక్రెట్లో ఉండండి, ఎవరు ఇట్లా చేస్తారో పట్టుకోరాని నా దగ్గర వాళ్ళతో పోయినారు. ఈమెకి భయం, ఎవరు ఇట్లా ఎవరు ఋషిముల ముందే నేను పోకూడదు, వాళ్ళు కులం వాళ్ళ శ్రామం పెడతారన్న భయం. దానికి ఒక రోజు ఇట్లా సేవ చేసే సమయంలో వీళ్ళు ఋషి బయటకు వచ్చినారు. అప్పుడు ఈమె నడుస్తా ఉంది, భయపడతా ఉంది. ఎందుకంటే మేము ముందుకు వచ్చేసినాము, శ్రామం పెడతారేమో అంటారు. వాళ్ళంటారు లేదమ్మా, నా గురువు గారు మీకు పిలుస్తున్నారు, నేను రావాలంట. దొరకపోయినా మా అత్త కలిసి ముందే మా అత్త కలిసి ఆమెకి చూస్తే సంతోషం పడినాను. ఇంత వయసు ఏజ్ అయిపోయింది, రాత్రి అంతా సేవ చేస్తుంది, ఈమెకి ఎంత భక్తి ఉండాల. లాట్లో ఏమన్నా నడుస్తా ఉంది, భయం. ఇంకో నేను ముందరికి వచ్చేస్తున్నాను, శ్రాపం పెట్టేస్తారా. అప్పుడు మా దగ్గర ఋషి అంటారు, నీకే ఈ సేవ నాకు నచ్చింది, నేను శ్రాపం పెట్టే కాదు, ఆశీర్వాదం ఇచ్చే కొరకే మీకు పిలుస్తున్నాను, ఆశీర్వాదం ఇచ్చే కొరకే పిలుస్తున్నాను అంటారు. అప్పుడు కొంచెం సమాధానం కలిగింది.
దానికే లాస్ట్కి ఆమెకి దండవత్ నమస్కారం చేశాను, సంతోషం అయిపోయింది. అప్పుడు ఆడే కూర్చోబెట్టి మాత్రం తెలిసి ఉపదేశం ఇచ్చినారు. ఎందుకో ఆమెకి మంత్ర ఉపదేశం లేదు. ఇప్పుడు శాస్త్రంలో ఏముందా, గురు లేక ముక్తి లేదు అంట. మరి సంత మహాత్ములు అయితే విషయాలు చేసుకొచ్చినారు, గురు లేక ముక్తి లేదు. ఈమె గురువు లేదు, మంచి భక్తురాలు. అప్పుడు మాత్రం తెలిసి ఉపదేశం ఇస్తారు. ఆమె సేవాకి సంతోషం పడి ఉపదేశం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తారు. నేను చేసిన సేవ నాకు నచ్చింది, రాము వస్తే కొంత నీ గుడిసికి వస్తారంట ఆశీర్వాదం. మాత్రం తెలిసి ఆశీర్వాదమే. అప్పుడు నుంచి శివరికి ఒక చింత అయిపోయింది. రామనాయుడికి వస్తే టిప్పలు ఏమి ఇచ్చేది, భోజనం ఏం పెట్టేది. ఎందుకు అడవిలో వీధురాలు వయసు అయిపోయింది, మానెక్కడికైనా అయ్యలేదు. బాటాయి పంట మాగి కిందకి పడితే అది ఏరుకొని వస్తుంది. రామింటికి వస్తే టిఫన్ ఇచ్చేయవచ్చు. ఆ బాటాయితో ఏరుకొని వచ్చేది. మరి పురుగుంటే ఎట్లా ఎలాంటి కోరిక తిని చూసేది. పురుగు లేక తీపుండేది పెట్టుకునేది, పురుగుండేది మీరు పారేసేది, పురుగుండేది పారేసేది. మంచి తీపు ఉండేది అంతా పెట్టుకుని రామ్కి మంచిది ఇయ్యాల. చూడండి, ఆ రామ్ వచ్చినారు అర్థం. అయితే ఋషి మునిలో అందరూ నిలబడ్డారు. వాళ్ళ ఆశ్రమాలు ఉంటాయి. అహంకారములు ఎందుకో నేను పెద్ద స్వామి, నేను 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల నుంచి 50,000 సంవత్సరాలు తపస్య చేసుకొని వచ్చున్నాము. రామ్ వస్తే నాయాశ్రమానికి వస్తారు, నాయాశ్రమానికి వస్తారంటే అహంకారం ఉంటుంది. అందరూ నిలబడ్డారు. రామ్ వాళ్ళ ముందర నుంచినే సీదా శబరి కుర్సీకి పోయినారు. శబరి కుర్సీకి పోతానే వీళ్ళకి లోపల అభావం వచ్చేసింది. ఓహో, ఇది రామవతారం కాదంట. రామవతారంగా ఉంటే నాట్లో పెద్దవాళ్ళు ఆశ్రమానికి ఇంటికి రావాల్సింది ఒక నీటి కులం. ఆమె కుర్సీకి ఎందుకు పోయినా అవతారమే కాదు. అయితే అవతారం ఎట్లా వెళ్ళిపోతే మనం దర్శనం లేక అవుతాము. ఏ పదండి పరీక్ష చేసుకుంటామంట. అందరూ మీటింగ్ చేసుకొని పరీక్ష చేయాలంట భావం నుంచి అక్కడ వచ్చినారు శివరి గుడిసికి. ఎప్పుడు కన్నెత్తి చూసేవాళ్ళు కాదు వీళ్ళు. ఆ రోజు అందరూ వచ్చినారు. వచ్చి వంగి చూసుకున్నారు. శివరి ప్రేమ నుంచి బారక ఇస్తా ఉంది, రామ్ ప్రేమ నుంచి తీసుకున్నాను. అంతా కొరకే బారకాయ, యజ్ఞం చేసే బారకాయ, ప్రేమ నుంచి తీసుకున్నారు. అప్పుడు ఇంకా భావం వచ్చేసింది. ఓహో, ఇవి అవతారమే కాదు. అవతారం ఉంటే ఇంత మాత్రం తెలీదు. యజ్ఞం చేసే బారకాయ చెప్తున్నారు. అయితే పరీక్ష చేసుకుంటామంట మాట్లాడే వచ్చినారు. అప్పుడు వీళ్ళంటారు, స్వామి పంపాపతి సరోవర్ నీళ్లు చాలా గలీజ్ ఉంది, పురుగు ఎక్కువగా ఉంది. తాము పారబ్రహ్మ అవుతారని మీ పాత కడిగి నీళ్ళు ఇస్తే దాంట్లో వేసేస్తాం, అది పావనం అయిపోతుంది, తాగకి పనికి వస్తుంది అంట. రాము నాకు వీళ్ళు మనసులో ఉండే తెలుసుకునే రాము శివరింటికి పోయింది. రామంటారు, ఏమయ్యా మీకింత పెద్దవాళ్ళు ఎవరు, మీరు 10,000 సంవత్సరాల నుంచి, మీరు 8,000 సంవత్సరాల నుంచి, 50,000 సంవత్సరాల నుంచి ధ్యానం చేసుకొని మీరు ఉండేవాళ్ళు, మీకింత పెద్దవాళ్ళు ఎవరు? మీ పాదాల కడిగి మీరు నీళ్ళేసేస్తే అవే నిర్మలం అయిపోతుంది. వీళ్ళేమా అహంకారం ఉండొచ్చు. పైరు వాళ్ళ కడిగి వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళే నిలుస్తున్నారు. వాళ్ళ పాదాల నీళ్ళ కింద ఆ సెలవు పడితే పురుగులు ఎక్కువ అయిపోయాయి, గలీజ్ ఎక్కువ అయిపోయాయి. అప్పుడు మరి పాడొచ్చినారు.
స్వామి ఇంకో నీళ్ళు గలీజం ఎక్కువ అయిపోయింది, పురుగు ఎక్కువ అయిపోయింది, ఇంకేం చేయాలా? ఏం లేదు, ఈ శబరి ఏమో పాదాలు కడిగి నీళ్ళేస్తే నిర్మలం కావచ్చు అంట. శబరి నడుపుతుంది, స్వామి నేను పుట్టుకుంటే పనికి వచ్చేది కాదు, నేను పాదాలు కడిగి నీళ్ళేస్తే ఎట్లా స్వామి యూజ్ చేసుకుంటారంట. లేదమ్మా తల్లి పోవాలి. అప్పుడు రామ హుకం వినకి లేదు. నిజమైన భక్తి భయం నుంచి పోతుంది, మారిపోయి అలా మన అట్లా కడిగి నీరు పారేసేది. భయం నుంచి పారేస్తే ఆమె పాదం కడిగి నీళ్ళు లోపల పడితేనే ఆ శిరవ నీళ్ళంతా నిర్మలం అయిపోయింది. పురుగు ఎక్కడ పోయింది, మాయ అయిపోయింది, నిర్మలం అయిపోయింది. అప్పుడు వీళ్ళంతా చూసి ఏడుస్తున్నారు. మనలో అహంకారం ఉన్న నుంచి రాముడు ఈ పరీక్ష పెట్టినారు. అప్పుడు రామ పాదంలో పడి ఏడుస్తున్నారు. దానికి అదే మాట్లాడుతూ చూడండి, శబరిలో భక్తి ఎంత ఉంటే 4 రోజులు రాముడు శబరి ఇంటిలో. 4 రోజుల తర్వాత రాము అనుకున్నారమ్మా నాకు చాలా పని ఉంది, నేను ఇల్లు ఉంటే నా పని ఎట్లాగా జరుగుతుంది, మీరు హుక్కుం ఇవ్వాలా, నేను ముందుకు పోతున్నాను. అయితే ఆమె హుక్కుం ఇచ్చింది. అయితే రామ వియోగ సహనం కాలేదు. ఎట్లాగా రామ బయట అడుగు పెడతానే ఈమె లోపల పడిపోయింది, పూర్తి లోపల పడిపోయారు, ప్రాణమే పోయారు. చూడండి ఎంత ప్రేమ, ఎంత భక్తి. దానికి రామ్ ఆ భక్తి ఉన్న నుంచి రామ్ శబరి ఇంటికి పోయింది. పెద్ద ఋషిమునులకి వదిలిపెట్టారు, విడిచిపెట్టారు. శివుడి ఇంటికి పోయింది. ఆమె పెట్టి బారకాయ తింది. ఆ బారకాయ తిన్నప్పుడు రామ్ ఏం చేసినారు, 2 బారకాయ లక్ష్మణుడికి ఇచ్చినారు. లక్ష్మణుడికి కోపం ఎక్కువ. లక్ష్మణుడు చూస్తున్నారు, కొరికిన బారకాయ ఎంత తిన్నారా, ఎంకిల్ చేసిన బారకాయ ఎట్లా తినాలా అంటే కోపంలో పారేస్తున్నారు. బయటకు పోయి ఆయన డ్యూటీలో ఉంటారు, బయట పారేస్తున్నారు కోపంలో. అది పోయి సుమేరు కొండలో పడింది. అదే బారకాయ సంజీవని అయిపోతుంది. ఎప్పుడు చూడండి, లక్ష్మణుడికి మేఘనాథ్ అగ్నిబాణం కొట్టారు, కిందకి మూర్ఛాయి పడిపోయినారు. అప్పుడు సుఖేన్ వైద్యమన్నారు, సుమేర్ కొండలో ఉంది సంజీవుని, బతుకుంటే ముందే అది వస్తే ఈయనకి తాపితే బతుకుతా లేకపోతే అప్పుడు అంజలి అవ్వదు. చూడండి మర్చిపోతారు. మర్చిపోయి ఇంకో దాని పేరే మర్చిపోయినారు. ఆ కొండను లేకపోతే వచ్చినారు. దాంట్లో ఆయన పారేసిన బారకాయ ఇదే సంజీవి పుట్టింది. ಯಾವ ప్రేమకే తిరస్కారం చేస్తున్నారు, అదే ప్రేమకే మరి తాగి తిని కడుపులో పట్టి వాళ్ళ ప్రాణం బతికింది. ప్రేమ భక్తి అంటే ప్రేమమే. దాంట్లోకే మహాత్ములు భక్తులు చాలా మహిమ చెప్తున్నారు. భక్తి అంటే భగవంతుడ రూపం అయిపోయేది భక్తి. ఇంటిలో ఉంటే అంతే, అడవిలో ఉంటే అంతే, ఎప్పుడు నామమే, అది భక్తి. మనసు నామరూపమై ఉంటే మనం ఎక్కడ పోతామా, పరమాత్మలో చేరుతాం. మనసు సంసార రూపమై ఉంటే సంసారంలో ఉంటాం. దానికే శరీరమే శరీరం ఆ అడవిలో ఉంటుంది, మనసులో సంసారం ఉంటుంది. మన సంసారంలో ఉంటుంది. మనం ఎక్కడ పోతాం, మరి సంసారంలో పోతాం. ఎవరికి అడగపోతాం. మనోమయం జగంత, దాంట్లోకి మనసులో ఏముంటుంది, మనం అక్కడ పోతాం. దానికి కొంత మరి మోక్షకే కారణం శరీరమే కాదు, ఇది బాడగిళ్ళు మట్టి బొమ్మ, దీంట్లో ముక్తి కాదు. దీనికి కొన్ని రోజులు మన ఆత్మకి దీనికి సంబంధం. మనకి బంధు మరి మోక్షకే కారణం మనస్సు.
అదే మనసు నామరూపమయ్యేది భక్తి, అదే మనసు సంసారూపమయ్యేది బంధం. అంతే, మనం సంసారంలో ఉంటే అంతే, అడవిలో ఉంటే అంతే. దానికి మహాత్ములు ఏమంటారో సంసారంలో ఉండండి, కష్టం చేసుకొని తినండి, వచ్చే వాళ్ళకే పెట్టండి, పరమాత్మ ధ్యానం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం సాధు సన్యాసి అయి వేరే వాళ్ళపైన ఆధారపడి వాళ్ళకొని మారాలంటే అది రుణమే అవుతుంది. ఈ జన్మం కాకపోతే ముందు జన్మంలో మరి తీర్చిన పని అవుతుంది. మహాత్ములు దానికి ఉత్తరిస్తారు, కష్టం చేసుకొని. చూడండి మహానుభావులు ఎంత కష్టపడే మహానుభావులు అయినారు. గురు నానక్ గారు కర్తార్పూర్ లో వ్యవసాయం చేసినారు. కబీర్ సాహబ్ ఆ జీవనంతా రేష్మి శైలి తయారు చేసుకొని ధ్యాన నామకరణం చేసుకొని మహానుభావులు అయినారు. మరి రవిదాసులో చెప్పులు కొట్టుకొని అనుకొని తన కుటుంబానికి సాగినారు. నామసూత్రం చేస్తూ మహానుభావులు అయినారు. తుకారాముడు సంసారంలో వండుకొని మనసు నామంలో పెట్టుకొని సంసారం చేసేది మహానుభావులు అయినారు. దానికే అలాగా మనం సంసారం చేయాల. సంసారం చేసేది తప్పు లేదు, అయితే సంసారం అబద్ధం. ఒకరోజు విడిచిపెట్టిపోయేది, ఇది ఏం శాశ్వతం లేదు. మన వాళ్ళు ఎట్లా విడిచిపెట్టిపోయినారో మనం ఒకరోజు విడిచిపెట్టిపోయేవాళ్ళు. దాని కొరకే సంసారం చేయాలా. అయితే నామరూపమై గురు రూపమై సంసార రూపమై సంసారం చేస్తే కోసం అయ్యింది. కానీ జన ఆశ తన వలస. ఎక్కడ మనం ప్రేమ ఉంటుంది, ఎక్కడ మోహం ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటుంది, అక్కడ జీవి వచ్చేది. అదే ఇంటి ముందర వచ్చి చుట్టూ ఆత్మ సెట్టాయి ఇంటి ముందర కొడుతుంది, కుక్క నక్కాయి ఇంటి ముందర వచ్చేస్తుంది, ఎవరికాయ ఇంటిలో కొడుతుంది. చేసిన కర్మాలు బట్టే ఉంటుంది శరీరం. ఏమంటే ఎక్కడ ఆశ ఉంది జీవి అక్కడ వస్తుంది, న్యాయం ఉంది. అదే కుటుంబ పరివారంలో ఆశ ఉంటే జీవి అక్కడ పెడుతుంది. చేసిన కర్మాల పైన ఆధారపడి ఉంది ముందు శరీరం. ఇది కర్మమే నేను. దానికి మహాత్ములతో సంసారం చేయాలా, ఇది మన డ్యూటీ ఉంది, చేసుకోండి. అయితే సంసార రూపమై సంసారం చేయదు, గురు రూపమై నామరూపమై సంసారం చేయాలి. ఈ లోకం పరలోకం రెండు సుఖాలు మనకి దొరికిపోతుంది. సంసార రూపమై సంసారం చేస్తే రోడ్డు పోతుంది. గురువు భక్తి, గురువుకి మనం ముందు రాజీనామా పెట్టేస్తున్నాం, భక్తి చేయలేదు. సంసారానికి నమ్మున్నాము, నాది నాది నాది. ఈ సంసారం ఎవరు కాలేదు, లాభం కోసం చేస్తుంది. జత వదలు పెడుతుంది, అప్పుడు బాధ సత్యం. సంసారం జత విడిచిపెట్టడంలో బాధ అవుతుంది, అప్పుడు జత కొట్టుకుంటుంది, బాధపడుతుంది. నేనంతా విడిచిపెట్టుకుంటున్నాను. ప్రయోజనం ఏమి? ఏమి కర్మాలు అయింది, కర్మాలు అయిపోయింది, దాన్ని తీర్చేటోరికి జీవి సంసారంలో వచ్చింది. కర్మాధీనంలో జీవనం. చూడండి, ఒక జీవి 8 జన్మాల్లో పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసింది, వాళ్ళకి సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ అవుతుంది. ఎవరిట్లా మానవ శరీరంలో పాపం ఎక్కువ పుణ్యం తక్కువగా చేసి మరి మానవ శరీరంలో వస్తారా? వాళ్ళు పాపం ఎక్కువ పుణ్యం తక్కువ చేసినారంటే దుఃఖం ఎక్కువ సుఖం తక్కువ ఉంది. మన కర్మాల పైన మన ప్రారంభ కర్మాలు, కర్మాల నుంచి ప్రారంభ కర్మాలు తయారవుతుంది. దానిపైన జీవన ఈ శరీరం ఆధారపడి ఉంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారో సంసారం చేయాలి. గురు రూపమే నామరూపమే సహజంలో భక్తి. ఎందుకో ఇవన్నీ అబద్ధమే. ఒకరోజు విడిచిపెట్టిపోయేది అబద్ధం అని చూడు, ఒకరోజు విడిచిపెట్టిపోయేది. ఇది ఏం శాశ్వతం లేదు. ఈ సంవత్సరాలన్నీ సంసారానికి వస్తూ సంసారం ఒకరోజు విడిచిపెట్టుకోవాలి. ఇది ఏం శాశ్వతం? कठिन है जो काले गुरु भक्ति अति कठिन है
जो काली बिना साचे पहुँचे नहीं महाकठिन व्यवहार महाकठिन व्यवहार మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు గురు భక్తి అతి కఠిన है जो खाड़े की धार గురు భక్తి కొంచెం కఠినంగా ఉంటుంది. వేరే భక్తి చాలా సులభంగా, ఎందుకో దాంట్లో మనసే ప్రధానం ఉంటుంది. మనసు ఏమంటే అట్లా చేస్తుంది. గురు భక్తి అట్లా కాదు, మనసుకి విరుద్ధం నడుస్తుంది గురు భక్తి. దానికి కొంచెం కఠినం కావాలి. ఇప్పుడు మనసు ఏమిటి మనం ఏమిటి అని మనకేం తెలుస్తుంది? మీరు మనసుకి విరుద్ధం నడిస్తే చూడండి, అది నిలబడుతుంది, ముందుకే లగొట్టి వేస్తుంది. 2 రోజులు ధ్యానం చేసుకుంటా బాగా రెడీ చేసుకొని కూర్చోండి, రూమ్ లో ధ్యానం చేసుకుంటా చూడండి, ఆడే నిలబడుతుంది ముందుకి. 2 రోజులు 2 గంటలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం తినది, మనం చెప్పిన పండుకోనది, వేసది. మనసు ఏమిటి మనం ఏమిటి మనకి ఏది జరుగుతుంది. దాని విరుద్ధంగా నడుపు చూడండి, అప్పుడు మనసు ఇది సామాన్యమైన వస్తువు. త్రిలోకిక మాలి, ఇది బ్రహ్మ నుంచి వచ్చింది మనసు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరు 33 తెలివితోంది. అంత మనసు అంటుంది, అద్భుతమైన మనసు అధికారం ఉంది. ఇది సామాన్యమైన ఇది త్రిలోకికి అధిపతి మాలిక్. దీనికి ఎట్లా స్వాధీనం చేసుకుంటుంది? చాలా కఠినంగా ఉంది చూడండి. మనము అమెరికాకి పోయి వచ్చినామంటే అమెరికాలో సుమరం మనసులో సుమరం వస్తానా మనసు అమెరికాకి వెళ్ళిపోతుంది. చూడండి, 1 సెకండ్. ఫ్లైట్ లో ప్లేన్ లో పోవాలంటే 24 గంటలు కావాలి. ఇప్పుడు కరెంట్ కానీ పోయేకి టైం అవుతుంది. అమెరికా పోయి రావాలంటే కరెంట్కైనా టైం అవుతుంది. గాలి పోవాలంటేనా దానికైనా అంతే టైం కలుగుతుంది. అయితే మనసుకి అన్నింటింత వేగమైన వస్తువు మనసు. 1 సెకండ్ లో అమెరికాకి పోయి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు బాంబేకి పోవాలంటే ఫ్లైట్ 1 గంట కావాలి, హైదరాబాద్ నుంచి 1 గంట. మనసుకే 1 సెకండ్. బాంబే పోయి వచ్చినామంటే 1 సెకండ్ లో పోతుంది. బాంబేలో జపం చేస్తారు, మనసులో సుమనం చేస్తారు, వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్ చూడండి. మరి అంత మనసుకి మనం ఎందుకు చేయాలంటే చాలా కఠినం ఉంటాం. దాంట్లోకి అదే అంటున్నారు, బినా సాధ పూజనే మహాకఠిన వ్యవహారం. గురు భక్తి ఎందుకో కఠినం కావాలి అంటే గురు భక్తిలో అబద్ధం నడుస్తుంది, సత్యమే. మన హృదయంలో సత్యం లేక ఈ భక్తిలో పొందకపోయేకే సాధ్యమైంది. ఎంతవరకు మనలో అబద్ధం ఉంటుంది, సూపు అబద్ధం. భక్తి ఎప్పుడు అయ్యింది గురు భక్తి మాత్రం గురు ప్రసంగం అయ్యింది. ఇప్పుడు చూడండి, గురుకి ఏమంటారు? సద్గురువు. అక్కడ ఉన్న పరమాత్మకి ఏమంటాం? సద్గురువు. గురు మనకి ఉపదేశం నామం వచ్చి మన ఆత్మకే నాదానికే కలిసి శబ్దానికి అనుసరించే మనం సత్ సంగీయం. మరి యాగురు నాదరూపమైన వాక్యమందరూ సద్గురువు అంటారు. అట్లాగా మనం సద్రూపం అయ్యే వరకే మనం కార్యసిద్ధి అయ్యాము. దానికొరకే మహాత్ములందరూ అన్నింటింత పాపం అంటే అబద్ధాలండి. అబద్ధం అన్నింటింత కనిష్ట పాపం అంటే, ఎక్కువ పాపం అంటే అబద్ధం. మనం దానికే సత్య సమాన పేరు తగేసా లేదు, అబద్ధాలు సమాన పేరే పాపమే లేదు.
మాట్లాడితే అబద్ధాలు ఆడుతుంటే సార్ వాళ్ళ వచ్చి తొలగి పట్టుకోవచ్చు చూడండి. నేను ఎప్పుడో ఉదాహరణ తీసుకుంటూ చూడండి. ధర్మరాజుడు మహాభారతంలో ధర్మరాజుడు యుధిష్ఠిర్ ధర్మరాజు ఎప్పుడు చెప్పొస్తున్నాడు. ఎప్పుడో ద్రోణాచార్యులు ఒక పక్క నుంచి సైనికులంతా వినాశ చేస్తూ వస్తుంటే కృష్ణ భయపడినాడు. అయిపోయా ఇంకో పాండవ వినాశ ఖాయమే. ఎందుకో ద్రోణాచార్య వీళ్ళకి గురువు అన్ని విద్య ఇచ్చారు, కొన్ని పెట్టుకుని వీళ్ళు భయపడిపోయినారు. కృష్ణుడు ఇంకో పాండవ వినాశ ఖాయమే. అప్పుడు భయపడి ఏమంటున్నారు ధర్మరాజుకి, ఏమయ్యా చెప్పు, అశ్వత్థామ చనిపోయా చెప్పు. ఎందుకు ఆయన అన్నింటే అశ్వత్థామ చనిపోయినారంటే ఇంకా నేను ధనుర్మాడి కింద పెట్టేస్తాను, నిజమే చేసలేదు. అర్జున్ అడిగింది, అర్జున్ చేసింది. ఆ మాట కృష్ణ జ్ఞాపకం చేస్తున్నారు భయపడి. ఇప్పుడు ఎవరంటేనా గురువు నమ్మలే. ఎందుకో అందరూ అబద్ధాలు ఆడిన ధర్మరాజు అబద్ధాలు ఆడేవాళ్ళకి గురువుకి తెలుసు. ధర్మరాజు అంటే మాత్రం నమ్ముతారు. దానికే కృష్ణాంతలో ధర్మరాజుకి చెప్పయ్యా, లేకపోతే ఈరోజు జినాలు ఖాయమైంది. ధర్మరాజంతో స్వామి ఈ రాజ్యం దొరకదు, ఈ రోజే పోతుంది. ಯಾವ రాజ్యాన్ని కొరకు మనం యుద్ధం చేస్తున్నామో అది ఈ రోజే పోతుంది. నేను మాత్రం అబద్ధం ఆడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ధర్మ అవతారమే ధర్మరాజు. ధర్మమే అబద్ధం ఆడితే ఇంకో సృష్టి ఎట్లా వివరుతుంది. అప్పుడు ఈయన అబద్ధం ఆడేవాళ్ళు కాదు అంట. మరి ఏం చేస్తారు కృష్ణుడు? వీళ్ళకి పిలుస్తున్నారు. వీళ్ళకి పిలిచి వీళ్ళు గ్రూప్ లో ఉంది. అశ్వత్థామ పేరే ఒక ఏనుగు ఉంది. దీనికి పోయా ఏనుగుకి సంపేయచ్చు. దీనికి పోయి ఆ ఏనుగుకి సంపేస్తారు, చేస్తారు. కింద పడిపోయింది. అప్పుడు అందరూ ఏమయ్యా కోసం వస్తున్నావు, కింద పడి చనిపోయింది. ఎప్పుడన్నా చెప్పు అశ్వత్థామ చనిపోయింది చెప్పు. నరువు కుంజలంటే ఏనుగు అనం పర్వాలేదు అంటే అనం జబర్దస్త్. అప్పుడు ఈయన చూస్తున్నారు మీరు సేన ఎందుకు చేస్తారో కింద పడి చనిపోయింది. అప్పుడు అంటున్నారు అశ్వత్థామ నరో కుంజలో అన్నప్పుడు ఈయన సంఘు చేస్తున్నారు. గట్టిగా సంఘు అది ఎవరికి ఏర్పడుతుంది. అశ్వత్థామ మరో మాత్రం అందరూ విన్నారు. ఇది అబద్ధం చేసేస్తాయి కృష్ణే. దానికి ఆయన వారి ఎవరికి ఏర్పడలే. ఇంకో అయిపోయా వీళ్ళకి ద్రోణాచార్యకి నా కొడుకు చనిపోయినారు. ఇంకో యోగంలో భాగం కింద పెట్టేస్తారు. ధర్మరాజు అబద్ధం ఆడేవాళ్ళు కాదు, నమ్మకం కొడుకు కిందకి పెట్టారు. ఇప్పుడేమో సంపాదన ఉంటుంది. అందరూ సేపు చెప్తున్నారు ద్రోణాచార్య. దానికి ఒక అబద్ధం అయింది. ధర్మరాజు యుగంలో ఒక అబద్ధం ఆడింది. దానికి ఎక్కువ చనిపోయినారు. దాని నుంచి అప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి మహాభారత సమాప్తాయ. అప్పుడు కృష్ణ ఏమంటారు, కొన్ని రోజుకి మీరు పోయి హిమాలయంలో చనిపోండి, కలియుగం వచ్చేది ఉంది అంట. ద్వాపరయుగం సమాప్త, కలియుగం ఆగమనుంది. మీరు పోయి హిమాలయంలో చనిపోలేదు. కృష్ణ అందరికి పాండవులకి. అప్పుడు వీళ్ళు పోయి హిమాలయంలో కరిగి చచ్చినారు. ఎవరైతే ఎంత పాపం ఎక్కువగా వాళ్ళు జల్దీ చచ్చినారు, ఎవరి పాపం తక్కువ కొంచెం వెలిగి చచ్చినారు, అందరూ చచ్చినారు హిమాలయంలో పడి. అయితే ధర్మరాజు పోతున్నారు, ఆ స్వర్గకి వెంట పోయినారు.
ఈయనక యమరాజు ఏం చేస్తున్నారో ఒక నలు కుక్క రూపంగా ఇప్పుడు పడినారు. ధర్మరాజు ఎన్నికైనా నలు కుక్క తిరిగి పడదు. అది ఎవరు? యమరాజు ఎన్ని పడ్డారు. ఎప్పుడో స్వర్గ కేటికి పొద్దునే ద్వారపాలకుడు ఏమంటారో, స్వామి మీకు లోపలికి స్థాయి కుక్కకి ఇస్తారు. దీనికి మాత్రం ఇస్తలేదు. వీళ్ళందరూ నాకు నమ్ముకొని ఇంత దూరం వచ్చింది, దానికే నేను విడిచిపెట్టి నేను ఎట్లా పోవాలా? 5 ఎన్నిక విడిచిపెట్టినా దాన్ని ఎన్ని గెలిసాక మరి వస్తారు ధర్మరాజు. ఎన్ని గెలిసకపోతే అది యమరాజే సీత నరకంలో తోలుపోయింది. నరక మఠమే చూపించింది. ఓ కెరువులో అక్కడ కింద కరిగిపోయింది, పడింది, కెరిగిపోయింది. ఒక అబద్ధం ఆడింది. దాని కొరకే అంటారు గురుభక్తి, దాని కొరకే కఠినంగా ఉంది. సత్య రూపం కాక గురుభక్తి అయ్యింది. మనం లోపలికి వేరే భక్తి మనసుపోతే మనం వెంటనే చేసుకుంటాం. అయితే గురుభక్తి అంటాం. దీంట్లో అబద్ధాలు ఉంటే మాత్రమే లోపలికి. మనం ఎంత ధ్యానం చేసుకుంటేనో, పగలరాత్రి కూర్చుంటేనో ఎంతవరకు అబద్ధం ఉంది లోపల, ఇది పోదు. చేతనం పోయి సత్య రూపం అయ్యేవరికి. అంటే సత్యం అంటే మాట్లాడేది సత్యం మాట్లాడితే నడుస్తుందంటే లేదు. ఆచార విచార వ్యవహారం మూడు సత్య రూపమే కావాలి. కర్మాలు సత్యమే ఉండాలి, నుడి సత్యమే ఉండాలి. మరి మనం సత్యమైన ఉండాలి, అప్పుడు సాధ్యమైపోతుంది. దానికే కబీర్ సాహెబ్ గారు గురుభక్తి అంటే కఠిన जो खाएगी धार तलवार बिना नड़कते कठिन पहुंचे बिना साज पहुंचे नहीं महाकठिन व्यवहार सत्य सत्य बनाकर गुरुभक्ति लोगों के क्या ये लोग के कठिन ఎదులో చూడండి. దానికి సత్నామం అందరు, సద్గురువు అందరు, సద్గురువులు అందరు. ఆ నామానికి కనిష్టాన్నించేప్పుడు మనం సత్సంగి అవుతాం. సత్యకి మనకి సంఘం కావాలి, సద్రూపం కావాలా. లేకుంటే ధ్యానం చేసింది మనం ధ్యానం చేసింది చేసుకోవాలని కాదు, దాని ఫలితాంశం దొరుకుతుంది. అయితే చైతన్యం పైకి పోదు. చైతన్యం పైకి రావాలంటే అబద్ధాలు పోవాలి, సత్య రూపమే కావాలి. అప్పుడు సాధ్యమే. भक्ति दुल्हेली गुरु की नहीं कायर का काम. भक्ति गुरु भक्ति दुर्लभ. ಇದು ತಿರುಕುವಾದ ಪರಿಣಿತು, ತಿರುಕುವಾದ ಭಯೋತ್ಪಾದವಾದ ಪರಿಣಿತು, ధైర్యవంతవాద పని భక్తి. ఎందులో భక్తిలో చాలా కఠినం వస్తుంది. మనం పూర్వాలు విలువ చేస్తారో, ఇన్ని వాళ్ళు విలువ చేస్తారో, కష్టాలంతా వస్తుంది, వ్యాధి వస్తుంది, మనసున బాధ పెడుతుంది. అన్ని స్వంతం చేసుకొని భక్తి వస్తుంటారు. భక్తి సామాన్యం కాదు. మనం కొంచెం భక్తి పైన నడిచినప్పుడు చాలా కష్టాలంతా వస్తుంది. అయితే మనసు మోసం చేస్తుంది. మనం నామం తీసుకొని మరి ఎంత పార్స సంగీ మనకి ఈ కష్టాలంతా ఎందుకు వచ్చాయి ఎదురుకంటే గురువుకి వెళ్తుంది. మనసు సామాన్యమైన కాదు, ధనం వస్తుంది.
అందుకే మనసు మాట ఎన్నిక గురువు మాట పైన కష్టాలు రాని నష్టాలు రాని స్నానం పోయే సమయం రాని అదే మానవుడు వాళ్ళకి తెలుస్తాను. మనసు అక్కడ ఇక్కడ లవడం ఉంటే అంతే. ఇప్పుడు చూడండి, సముద్రంలో ముత్యాల కొరకు పోతుంది. ముత్యాల కొడకాలకు పోయినా చిన్న చిన్న స్టీమర్గా ఉంటుంది, పెద్ద పెద్ద కాదు, 4 పోలీసులు ఇద్దరు ఉంటుంది. ఇప్పుడు ముత్యాల కొడకాలకు పోయి మనం చిన్న స్టీమర్ తీసుకొని ఆ సముద్రం పట్టే పోయి కొనుక్కొని యోచన చేసుకుంటే, ఓ బాబా ఇంత పెద్ద సముద్రం ఉంది, ఇంత పెద్ద పెద్ద వలలు వస్తా ఉంది, మేము పోతే చనిపోతే నా భార్య పిల్లలది ఏమైతుంది, నా సంసారం ఏమైతుంది, నా డ్యూటీది ఏమైతుంది, పని ప్రాంతం ఏమైతుంది, ఇదంతా యోచన చేసుకొని సముద్ర పక్షి కూర్చుంటే వాళ్ళ ముత్యాలు జరుగుతుంది. ముత్యాల కొడుకాడ వాళ్ళకి నవజీవాంతులు శరీరంలో ఉండి చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ప్రాణం పైన మమ్ముగా ఉంటుంది. ఇది ఉంటుంది. అన్ని విడిచిపెట్టి వాళ్ళు పోయి సముద్రంలో, ఎందుకో సముద్రంలో 9 లక్షల ప్రాణులు ఉంది. 1-2 రకాల ప్రాణులు కాదు, 9 లక్షల రకాల ప్రాణులు ఉంది సముద్రం. చేప కింద పెద్ద ప్రాణి వేరే 24 లక్షల జీవాలు లేవు. ఒక్కొక్క చేప ఒక్కొక్క మైలు వరకు ఉంటుంది, ఒక్కొక్క మైలు వరకు ఒక్కొక్క చేప ఉంటుంది. చేప కింద పెద్ద ప్రాణి ఎక్కడ ఈ లోకంలో లేవు. 24 లక్షల జీవాలు. చూడండి, చేప కళ్ళు నుంచి గేట్ చేస్తారు మచిలీపట్నంలో. కన్నే పెట్టినారు, దాంట్లో బస్సులు ఒక్కొక్క మైలు స్టీమర్ పోయేట్లేదు. స్టీమర్ కింద దావు ఉంటుంది, ఒకే తోవాలో వల్ల. ఎందుకంటే చాలా కొడతాలు ఉంది లోపల సముద్రంలో. ఇది వచ్చి నిలబడితే అక్కడ పోయేట్లేదు. కొంత సమానం ఉంటుంది చేప. ఆట నుంచి కొంత 5 పడితే 5 తీసుకున్నారు. దానికి ఏం చేస్తారా, స్టీమర్లో పెద్ద పెద్ద ప్లేట్ ఉంటుంది ముందుకి, అది చాలు చేస్తారు. అది పోస్తుంది దానికి. అది పోస్తే కొంచెం దానికి కొంచెం సీమ కొరికంటే దమ్ము అది ముందుకు పోతుంది. దాని వెళ్తుంది, లేకపోతే కష్టం. చూడండి, దానికి ఇప్పుడు వీళ్ళు ముత్యాల పుడకాడకి పోయిన వాళ్ళని చెప్తారా, 50 పురుగు అందరూ మింగకి వస్తుంది చేప. వేరే ప్రాణులంతా తిరిగి వస్తుంది. దాని సంగతి యుద్ధం వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, తన స్టీమర్ తీసుకొని వెళ్ళిపోతారు మధ్యలో. ఎక్కడ పైన చిప్ప కనపడుతుంది, పైన నీరు పైన చిప్ప కనపడుతుంది, అక్కడ కింద ముత్యాలు ఉంటుంది. అప్పుడు పక్క పట్టుకొని కింద దిగుతారు. వాళ్ళ ప్రాణం పైన మోహం ఉంది. పోయి యావు చిప్పలో ఉంటే దాన్ని తీసుకొని సంచి వేసుకుంటారు. చాలా తక్కువ. దాంట్లో అన్నిలో ముత్యాలు ఉండదు. 3/4 భాగంలో జీవమే ఉంటుంది. చాలా తక్కువ. స్వాతి నక్షత్రం వాంఛలు పడి దానికి లోకం కొద్దిగా ముత్యాలు చాలా తక్కువ. అయితే చాలా విలువ ఉంటుంది దాంట్లో. అలాగా కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, దీనికి పెరుకోవాలని పని లేదు, డైరెక్ట్ ధైర్యం ఉండదు. ఎవరో ధ్యానంలో కూర్చున్నారు, 3 గంటల 4 గంటల నడుస్తుంది, నవలు నడుస్తుంది, కాలు నడుస్తుంది. మనసు ఏమిటి ధైర్యం మాట నొప్పరాని ఏం రాని కూర్చోలేదు. అట్లా అలవాటు అయిపోతుంది, రక్తమే చనిపోతుంది. మీరు 3 గంటల నొప్పే రాదు. అయితే కొంచెం నొప్పి అంటే కాలు ఇట్లా అనేది ఇట్లా అనేది చేసుకుంది. మరి ఆసనం ఎట్లాగా లేనప్పుడు ఇట్లా అయిపోతుంది, ధ్యానం కుదరదు. దానికి అన్ని స్నానం చేసుకునే
ఉద్యోగాలు కావాలి, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, శరీరంలో వ్యాధులు వస్తుంది ఒక సమయంలో. దాని చింత చేయక భక్తి మార్గంలో గురుపైన నమ్మకం పెట్టుకొని నడిచేవాళ్ళకే గురు కృప. जस खाने की धार बाटी जुड़ी नाम की जस खाने की धार जोड़ोने तो कटे मरे चला तेरे पार మరి కవిసారి గారు అంటున్నారు, భక్తులు గురుభక్తి ఎట్లా సారమైన నడుదంటే అంటే నిశ్చయం ఉన్న వాళ్ళు ఒకే నిజవారి దానిపైన దాటిపోతారు. కొంచెం దావాలో ఉంటే రోడ్డు రాలేదు, ఇప్పుడు దారం పైన నడుస్తుంటారు. పైన దారం కట్టుకొని రోడ్డు పైన 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 నడుస్తుంటారు. వాళ్ళకి ఎంత బ్యాలెన్స్, వాళ్ళ లక్ష్యం అట్లా. దానిపైన లక్ష్యం పెట్టుకొని కరెక్ట్గా బ్యాలెన్స్ సరి చేసుకొని పోతుంటారు. అలాగా దానికి అంటారు గురుభక్తి. అలాగా మనసు గురువంత స్థానం నామం పైన పెట్టుకొని అది ಯಾವ పని చేస్తూ ఉంటే నామమే. దానిపైన దాని నుంచి మనసు లక్ష్య కలగకపోకూడదు. చూడండి, స్వామిని మన కబీర్ సాహెబ్ గారు చెప్తున్నారు, మరి భక్తుల్ సాహెబ్ గారు చెప్తున్నారు, కచ్చువ అంటే తావేలు ఉంటుంది చూడండి. తావేలు సముద్రంలో ఎందుకు వస్తుంది, అది గుడ్డు పెట్టాలంటే సముద్రంలో పెట్టాలి, బయట వస్తుంది. ఎట్లా ఇసుక లోపల లేకపోతే రాళ్ళ కిందన గుడ్డు పెడుతుంది, అది చాలా పెడుతుంది గుడ్డు. ఆ గుడ్డు పెట్టి దానిపైన పండుకోనేలే, మరి కొంచెంలే కాదు, అదేం చేస్తుంది, దిగిపోతుంది సముద్రంలో. పొందా ఉంటుంది, తింటా ఉంటుంది, సముద్రం నుంచి తన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది, పొందా ఉంటుంది, వేస్తూ ఉంటుంది. లక్ష్యం మాత్రం గుడ్డుపోయింది. ఒక సెకండ్ దాని లక్ష్యం గుడ్డు నుంచి కలగకపోతే పరమాత్మలోనే ఆ గుడ్డు చెడిపోతుంది. అది 10-20 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. దాని లక్ష్యం మాత్రం గుడ్డుపోయినా ఉంటుంది. ఆ లక్ష్యం నుంచి దాని ధ్యానం నుంచి పంట అవుతుంది, పగులుతుంది, పిల్ల బయట వస్తుంది. అది కొంచెం చూడండి, ఒక సెకండ్ ధ్యానం దాని నుంచి కడగకపోతే గుడ్డు చెడిపోతుంది.